వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో శరవేగంగా అభ్యర్థుల్ని నిర్ణయిస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తల్ని మార్పులు చేర్పులు చేస్తుంది. ఇప్పటికీ 50 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు 9 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను నియమించింది. అయితే ఈ మార్పులు చేర్పుల పైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. దళితుల్ని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు, దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారని చెప్పి చంద్రబాబు చేసినటువంటి కామెంట్లపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. మనతో పాటు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి దళితుల్ని అణగదొక్కుతూ ఉన్నారు, పరిపాలనలోని ప్రభుత్వంలో దళితుల పట్ల వివక్ష చూపిస్తూ ఉన్నారు, అవమానిస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు ఆరోపిస్తున్నారు. సీట్ల మార్పులో కూడా అదే చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నానికి ఏం సమాధానం చెప్తారు? జగనన్న పైన ఎవరైతే ఆరోపిస్తున్నారో, ఏ ఎల్లో మీడియా అయితే అబద్ధాలు చెప్తున్నదో వాళ్ళకి నేను సూటిగా నా రిక్వెస్ట్, సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాను. 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినాక బడుగు బలహీన వర్గాలకైనటువంటి దళితులంటే అన్ని సమాజంలో మేము అణగదొక్కబడిన వాళ్ళు. మేము ఈ దళితులు అనేతో కలిపి ఎస్సీ కానీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళందరినీ కూడా పెత్తందారులందరూ దళితులుగానే చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ముందు ఆయన తీసుకున్న నిర్ణయం ఏమంటే, దళితుల యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు ఓటు కోసం దళితులను మారుస్తున్నాడు, దళితుల్ని అవమానిస్తున్నాడని ఈనాడు, జ్యోతి, TV5 ఎన్ని మాట్లాడినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని మాట్లాడినా ఒక్క తూరి వాళ్ళ యొక్క ఆత్మసాక్షిని కూడా ఒక తూరి పరిశీలించుకోమని చెప్తుండ. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పేదవాడు తలరాతలు మారాలి, మారాలంటే దానికి ఒక వజ్రాయుధం, ఒకల విద్య అన్నారు. ఆ విద్యతో కూడా ఏం తీసుకుని వచ్చాడు, విద్యతోనే మారదు తలరాతలో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే కూడా పేదవాడు తలరాతలు మారదని చెప్పేసి ఆర్థిక ఇబ్బంది లేకుండా చూడాలంటే మనిషిగా పుట్టిన వాడికి జబ్బులు వస్తుంటుంది. ఆ జబ్బులు రకరకాలైన జబ్బులు, కిడ్నీకి సంబంధించింది కానీ, తలసానికి సంబంధించిన కానీ, అదేవిధంగా క్యాన్సర్కి సంబంధించిన రకరకాలైన వ్యాధులు ఉంటుంది. ఈ వ్యాధులకి పేదవాడు డబ్బు పెట్టలేడు. పేదవాడు డబ్బులు పెట్టి ఆరోగ్యాన్ని సరిదిద్దుకోలేడు కాబట్టి, ఆరోగ్యవంతుడు కాడు కాబట్టి వాడు అప్పుల పాలు కాకూడదని ఉద్దేశంతోనే కేవలం పేదవాళ్ళ కోసమే మళ్ళీ మార్పులు కూడా ఈ ఆరోగ్యశ్రీ కింద మార్పులు తీసుకొని రావటం, విద్య పైన మార్పులు తీసుకోవటం, ఈ రెండు జరుగుతూ ఉంది. మూడోది కూడా జగన్మోహన్ రెడ్డి ఏమి నిర్ణయించాడంటే, ఇండ్లు కూడా చాలా అవసరం. పేదవాడికి ఇంటి స్థలాలు లేకపోతే వాడు రెంట్లో ఉండి, వాడికి రెంటెడ్ హౌసెస్లో ఉండి వాడు ముందుకు పోలేడని ఒక ఆలోచన విధానంతోనే ఇండ్లు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇంకా రైతుల విషయంలో వస్తే నవరత్నాల గురించి చెప్పాలంటే అదే సరిపోతుంది నాకు. మిమ్మల్ని నే దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఏ రోజు కూడా దళితుడు అనేవాడు సామాజిక సాదరిక యాత్ర అనేది పెట్టుండొచ్చు, కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించింది ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాక అది ఆ విధంగా పెట్టి, ఈ దేశంలో రాజకీయ సమానత్వం వస్తే తప్ప వీళ్ళు ఈక్వాలిటీ రాదు అని రిజర్వేషన్ పెట్టినటువంటి అంబేద్కర్ యొక్క ఆశయాల్ని, బీసీల కోసం పోరాడినటువంటి పూలే అంబేద్కర్ ఆశయాల్ని, మేధావుల యొక్క ఆశయాల్ని జగన్మోహన్ క్షుణ్ణంగా పూర్తిగా ఆ నిఘంటువుని అర్థం చేసుకున్నాడు. కాబట్టి రాజకీయ సమానత్వం ఇవ్వాలంటే ముందు తన క్యాబినెట్ని ఎంచుకున్నాడు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రాకపోతే కొత్త మొక్కలంతా ఎంపీగా ఎమ్మెల్యేలుగా మేము వచ్చి ఉండలేము. నేను ఇంతకుముందు కాంగ్రెస్లో గెలిచున్నా ఈ కొత్త మొక్కలంతా ఈరోజు వచ్చినారంటే పేదవాళ్ళని, ఎక్కువ మందిని పేదవాళ్ళని, బాగా పేదరికంలో ఉండేవాళ్ళని చాలామందిని తీసుకుని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఆ నిర్ణయం తీసుకున్నాడంటే రాజకీయ సమానత్వం వీళ్ళకి ఇవ్వాలని. ఒక ఎస్సీగా ఉండేవాడు నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం, అదేవిధంగా బీసీలకు ఒకటి, ఎస్టీలకు ఒకటి, మైనారిటీలకు ఒకటి, అంటే ఆయన అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకొని కాపులకు కూడా ఒక ఉప ముఖ్య పదవి ఇచ్చినాడు. వీటినంతా అవగాహన చేసుకున్నాక, నేను చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు కూలి చేసుకునే వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు, వాళ్ళు విద్యావంతులు కాదు, కూలి చేసుకునే ఇంట్లో పుట్టాను, గుడిసెలో పుట్టినాను. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం, నేను కూడా కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలిచా, దాదాపు 38 సంవత్సరాలు ఈ రాజకీయ మనస్తత్వాలు చూసా, పెత్తందారుల మనస్తత్వాలు చూసా. ఏ పెత్తందారుడు కూడా పేదవాడికి వాడు ఏ పార్టీలోనూ ఉన్ని, ఏ పెత్తందారుడు కూడా పేదవాడు బాగుపడతాడంటే వాడు మనసు ఒప్పి రాదు. చంద్రబాబు మాదిరిగా కూలి బిడ్డలు కూలి చేసుకోవాలని పెత్తందారుల మనస్తత్వం ఏ పార్టీలు ఉన్నా వాళ్ళకి అదే మనస్తత్వం ఉంటుంది.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద ఆలోచన ఉన్న వ్యక్తి కూడా ముందు వీళ్ళు చదవాలి అని ఒక దృక్పథంతో తీసుకుని వస్తే, నేను రాజశేఖర రెడ్డి అంటే నాకు చాలా భక్తుడు. నేను 72 నుంచి కూడా రాజశేఖర రెడ్డితోనే ఉన్నాను. నాకు చాలామంది నాకు సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాల్ని ఆయన అప్పుడే వాళ్ళ ఫ్యామిలీలో ఎస్సీలని పెళ్లి చేసుకున్నారు ఒక ఆలోచనతో నేను పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పినా యువపుడు చెప్తే అట్నే వెళ్ళిపోయినా. అందుకే నేను ఆయన నిర్ణయాన్ని చూసుకొని రాజశేఖర రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి యొక్క వాళ్ళది నా ఉంగరంలో నేను వేసుకునే దానికి పెత్తందారులు చాలామంది కూడా కామెంట్లు చేశారు. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, మాట మాటికి జగనన్న ఇప్పుడు ఎట్లా ఆడిపోసుకుంటున్నారంటే, అందరినీ మార్చేసినాడు, దాంట్లో ఎక్కువగా ఎస్సీలను మార్చినాడు, అదేవిధంగా బీసీలను మారుస్తున్నాడు, దళితులను ఒక టార్గెట్ చేసుకున్నాడు, ఆ దళితులను ఊరికి ఉపయోగించుకున్నాడు, వాళ్ళని మార్చే కార్యక్రమాలు చేస్తున్నాడు అని ఈనాడు ఎప్పుడైనా నిజాల్లో రాసుంటే ప్రజలు కూడా దాన్ని చూసి సంతోషపడేవారు. జ్యోతి వాళ్ళు రీజన్గా రాయరు, టీవీలో ఎవరి పేర్లను వాళ్ళు పెట్టి పబ్లిక్ చేస్తారు. కానీ నా ఉద్దేశం మళ్ళీ ఒక తూరి మళ్ళీ చెప్తుండే వాళ్ళకి, దీనికి వాళ్ళు కూడా జవాబు చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నాడు, ఎక్కడ జన్మస్థానం ఎక్కడ? ఎందుకంటే ఇప్పుడు ఈ మాట అంటే ఇది కూడా మాట్లాడతారు. నువ్వు సత్యవేడికి పోయినావు కదా, నీ జన్మస్థలం కార్వేట్ నగరం కదా, మరి అక్కడి నుంచి నువ్వు సత్యవేడికి ఎందుకు పోయినావంటే, నేషనల్ పార్టీలతో ఉండేటప్పుడు ఎవరినైనా మార్చే శక్తి, ఎందుకంటే ఆ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎక్కడైనా నిలబడచ్చు, అదేవిధంగా నేషనల్ పార్టీకి సంబంధించింది కానీ ఎంపీలు అంటే ఎక్కడైనా నిలబడచ్చు. అంటే వాళ్ళు మారిస్తే మార్పులతో తప్పులే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎస్సీలను కూడా ఎక్కడ దెబ్బతీయలే, ఏ ఎస్సీకి కూడా అన్యాయం చేయలే. ఎవరినైనా అంటే ఒకరో ఇద్దరు ఒకవేళ వేరే రకంగా బలి ఉంటారేమో, నేను అంత లోతుగా మాట్లాడలేను, కానీ పిలిచి వాళ్ళకి సర్దిదెత్తి రకరకాలుగా వాళ్ళని ప్రేమతోనే చూస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు ఈ పేపర్లు చూస్తూ ఉంటే నాకు చాలా బాధ ఉంది. ఒక ఆయన నన్ను మళ్ళీ లాస్ట్లో చెప్తా, ఒక ఆయన రాత్రి నన్ను క్వశ్చన్ వేసాడు, దానికి కూడా జవాబు చెప్తాను. అది మంచి అయినా చెడ్డైనా మీరు ఖచ్చితంగా టీవీలో పెట్టాల్సిందిగా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు మార్పులు చేస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు జన్మస్థలం చంద్రగిరి, ఆయన కాంగ్రెస్తో ఉన్నాడు. ఎన్టీ రామారావు పైన పోటీ చేస్తానన్నాడు. అక్కడ ఓడిపోయినాక చంద్రబాబు ఎక్కడికి పోయినాడు? చంద్రబాబుకి మన కుప్పానికి ఏమిటి సంబంధం? అక్కడ సంబంధం ఏమి? ఆయన అక్కడికి పోయినాడు. బాలకృష్ణ నియోజకవర్గం ఎక్కడ మీకే తెలుసు, ఏ నియోజకవర్గం ఇది? అది వచ్చి గుడివాడ నియోజకవర్గం. మరి బాలకృష్ణ ఒక సినిమా యాక్టరు, పలుకుబడి కలిగినాడు. అతన్ని ఎక్కడికి తీసుకుపోయినాడు చంద్రబాబు నాయుడు? ఎక్కడికి తీసుకున్నాడు? హిందూపురం పోయినాడు. జిల్లా టు జిల్లాలు మార్చుకుంటూ వచ్చాడు. నారా లోకేష్ ఎక్కడ పుట్టాడు? నారా లోకేష్కి ఇక్కడ ఓటు హక్కు ఉందో లేదో, పవన్ కళ్యాణ్కి ఓటు హక్కు ఇక్కడ ఉందో లేదో, చంద్రబాబుకి ఓటు హక్కు ఇక్కడ ఉందో లేదో నేను ఐ డోంట్ వాంట్ కామెంట్. కానీ వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని నారా లోకేష్ మంగళగిరిలో ఏమైనా పుట్టాడా, పెరిగాడా? పోనీ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ఆయన ఇదే మాట మాట్లాడుతున్నాడు. నర్సాపురం నియోజకవర్గానికి చెందినవాడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడతారు. భీమవరం గాజువాకలో పోటీ చేయలేదా? వీళ్ళు ఆయన ఎక్కడైనా భీమవరంలో కానీ గాజువాకలో కానీ ఏమైనా ప్రతినిధిగా ఉన్నాడా? ఆడ ప్రజలకు ఏమైనా సేవ చేశాడా? చినరాజప్ప అమలాపురం ప్రాంతానికి చెందినవాడు, పెద్దాపురానికి పోటీ చేయలేదా? జవహర్ మా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినవాడు, 2014లో కొవ్వూరు నుండి గెలిచాడు. మరి 19లో తిరువూరు నుండి పోటీకి ఎందుకు పంపించావు? మళ్ళీ వంగలపూడి వనిత నీకు తొడగొడుతుంది. ఆమె ఎక్కడికి పోయినా తొడగొట్టి ఎవరిపైన మాట్లాడుతుందంటే జగన్ పైన, ఎస్సీల పైన మాట్లాడుతుంది. మరి ఆమెని పాయకారావుపేట నుంచి కొవ్వూరుకు మార్చలేదా? మరి కళా వెంకటరావు తమ్ముడు విజయనగరం జిల్లాకు మారాడు. అదేవిధంగా పురంధేశ్వరి, ఆమె ఎక్కడిది? ఆమె ఎక్కడ నియోజకవర్గం? ఆమెను తీసుకొని ఎంపీగా వైజాగ్లో పెట్టలేదా? పరిటాల శ్రీరాము ఎక్కడాడు? రాప్తాడికి తీసుకొని పోలేదా? గంటా శ్రీనివాస్ గారు ఎక్కడ నిలబడినా అక్కడికి ఆయన పంపిస్తుండారా లేదా? అదేవిధంగా దేవినేని ఉమ్మన నందిగామలో పుట్టినాడు, మైలవరంలో పోటీ చేయలేదా? పీతల సుజాత అంటే ఆమెది మళ్ళీ రిజర్వేషన్ నుంచి మారింది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని పూర్తిగా ఈనాడు, జ్యోతి, టీవీ పైలు ఇవి రాయరు. ఎంతసేపు జగన్ పైన బురదలు చల్లే పని కార్యక్రమాలు చేస్తూ ఉండరు.
ఈరోజు నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఒక ఆయన మాట్లాడినాడు, టీవీలో ఇప్పుడే చూసా. పెత్తందారులకి పెత్తందారుల వ్యతిరేకని పేదవాళ్ళు ఓట్లకి అట్రాక్ట్ చేసుకుంటున్నాడు. పెత్తందారులు పక్కన పెట్టుకొని పెత్తందారుల వల్లనే ఆయన ఈ మార్పులు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మార్పు అనేది పేదవాడు ఎవడు నీతి నిజాయితీ ఉంటాడు వాని గురించి ఆలోచిస్తున్నాడు. ఒకవేళ మేము ఎక్కడైనా చిన్న పొరపాటు చేస్తే అన్ని పేపర్లు పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు, కానీ తెలుగుదేశం వాళ్ళు ఎంత దోపిడీ చేసినా ఎన్ని చేసినా అవి రాయరు. కానీ జగనన్న నిర్ణయానికి నేను కాదు, మాకు పదవులు వచ్చే మనుషులు కాదు, ఎట్టన మాట్లాడచ్చు. పదవి వచ్చినప్పుడు జగనన్న పోటీ, పదవి లేనప్పుడు కొంత ఇబ్బందికరంగా వాతావరణంలో 5 సంవత్సరాలు మేము డోర్ టు డోర్ జరిగినాము, మాకు కొంత ఇబ్బంది పెరిగింది, మానసికంగా లోపల బాధ ఉండొచ్చు. కానీ ఆయన వాళ్ళ బాధలు కూడా భరించి వాళ్ళని పెట్టి మాట్లాడి మీకు అన్ని రకాలుగా మేము సదుపాయం చేస్తున్నానని మమ్మల్ని తన బిడ్డగా హృదయంలో పెట్టుకొని మాట్లాడుతుండేది మాత్రం వాస్తవం. కాబట్టి జగనన్న ఈరోజు ఎవరికి తప్పిస్తున్నాడంటే ఎమ్మెల్యే సీట్లు మారుస్తున్నాను, ఎంపీలు మారుస్తున్నానని మీరు ఎంత బురద కట్టినా జగన్మోహన్ రెడ్డి తపన పేదవాడు బాగుండాలి, పేదవాడు చదవాలి, దానికి కులం మతం పార్టీ లేదు, దానికి వచ్చి మేనిఫెస్టో వచ్చి భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా పెట్టుకున్నా పేదవాడు ఏ క్యాస్ట్ అయినా ఏ పార్టీ అయినా ఏ జాతి అయినా నేను వాళ్ళని ఆదరిస్తా, మహిళల లోన్లు దోస్తా చెప్పిన మాట ప్రకారం నిలబడినాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నేను మీ ద్వారా తెలియపరిచేది ఏమంటే, రాత్రి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, ఈరోజు పేపర్లో కూడా చూసిన, జ్యోతి పేపర్లో రాశారు. తెలుగుదేశం పార్టీ నుండి సీనియర్ లీడర్లు అనేక సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ నాని లాంటి వాళ్ళు కానీ, రాయపాటి రంగారావు లాంటి వాళ్ళు కానీ ఆ పార్టీని వదిలేచ్చేస్తూ ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళు కూడా పార్టీ మారిన వాళ్ళందరూ తిడతా ఉన్నారు. నేను కూడా కేసీఆర్ గురించి తెలియనప్పుడు ఆయన ఒక క్యారెక్టర్గా కనబడుతున్నాడు. ఆ క్యారెక్టర్ స్వభావం ఆయనకి ఎంతసేపు చంద్రబాబును పైకి దేవాలని ఒక ఆలోచనతో చేసి ఉండొచ్చు, కానీ ఆయన మాటలు బట్టి ఒక నీతిగా నిజాయితీగా నేను ఎవరి దగ్గర డబ్బు తీలా, నేను కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో కూడా ఎమ్మెల్యేలతో కూడా కలిసా, వాళ్ళకి కూడా నేను ఏం చేయాలో చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను, ఇది నా తప్పు అని చెప్పినప్పుడు అయినా ఒక్కొక్క తూరి మానవుడిగా పుట్టినోడు నేను కూడా అక్కడక్కడ మాటల్లో తప్పుగా మాట్లాడవచ్చు, కానీ ఒక పశ్చాత్తాప హృదయంతో కేసినేని గారు ఆ విధంగా ఈరోజు స్టేట్మెంట్ ఇస్తుంటే ఆయన కూడా నేను నా హృదయంలో ఇటువంటి వ్యక్తుల్ని జగనన్న తీసుకోవటం చాలా మంచి పద్ధతి అనేది మాత్రం నా హృదయంలో వచ్చింది. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పులు చేర్పుల పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సమంజసం కాదు. అసలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళందరూ కూడా నియోజకవర్గాలు మారి వెళ్ళలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే మాత్రం తప్పేలా అవుతుందని చెప్పి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రశ్నిస్తారు. వీడియోస్ నరసింహతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.